హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సూరిశ్రాస్ వ్లాగ్స్ అండి. టుడే రెసిపీ చూస్తేనే అర్థమైపోతుంటుంది. చనా దాల్ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. సింపుల్గా ఉంటుంది. చా ఈజీగా ఈవినింగ్ స్నాక్ ఐటెంగా బయట ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏం తినబుద్ధి కానప్పుడు ఫ్రెండ్స్తో అలా వెళ్ళినప్పుడు పల్లీలు తిన్నట్టు వీటిని కూడా తినచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. క్రిస్పీగా స్పైసీగా తిన్నా కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది. చాలా ఈజీ చేయడం కూడా, బట్ కొంచెం టైం పడుతుంది ఎందుకంటే పప్పు నానాలి కాబట్టి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియో అయితే చాలామంది చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ అండి చిన్న లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కానీ ఈ రెసిపీని ట్రై చేసినట్టయితే మీకు ఈ రెసిపీ టేస్ట్ అనేది ఎలా వచ్చిందో ఒక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది రెసిపీ. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ చనా దాల్ని ఎలా చేస్తారు ఏమనేది ఫుల్ ప్రాసెస్ నేను ఈ వీడియోలో చెప్తాను. ట్రై చేయండి. ట్రై చేయండి. సూపర్ అంటే సూపర్గా వస్తుంది. ముందుగా వీటి కోసం ఒక కప్పు శనగపప్పును అయితే తీసుకోవాలి. వడపప్పు అంటే ఈ శనగపప్పుని ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలాగా పిలుస్తారు. ఇంకా మా సైడ్ చిత్తూరు సైడ్ అయితే శనగపప్పు అని అంటారు. వీటిని అయితే ఒక 6 అవర్స్ లేదంటే 4 అవర్స్ బాగా నానబెట్టుకొని మనం ఆ గింజ తుంచినప్పుడు పలుకులాగా తునగాలి. అప్పుడైతే మనకైతే కరెక్ట్గా ఉన్నట్లు. ఇంకా నానిపోయిన పప్పునైతే వాటర్ అంతా పూర్తిగా వడగట్టుకున్న తర్వాత ఇక్కడ ఉన్న చూడండి ఈ విధంగా ఒక పొడి క్లాత్ మీద వేసుకొని తేమంతా ఏం లేకుండా పూర్తిగా తేమంతా లాగేంత వరకు ఇలాగ క్లాత్ పెట్టుకొని కాటన్ క్లాత్ లేదంటే ఇలాగ వెల్వెట్తో వేసుకొని ఆ తేమంతా పూర్తిగా ఇమిడిపోయేంత వరకు బాగా ఈ విధంగా క్లాత్ వేసుకొని రబ్ చేసుకున్నట్లు చేసుకుంటూ ఆ పప్పులోని తేమంతా పూర్తిగా పోయేంత వరకు ఈ విధంగా చేసుకోవాలి. అలా లేదంటే వాటర్ అంతా పూర్తిగా వంచేసి ఒక హాఫ్ అన్ అవర్ లేదంటే ఒక 15 మినిట్స్ ఫ్యాన్ కింద పెట్టుకున్నా కానీ తేమంతా ఆరిపోతుంది. పప్పులో అస్సలు తేమ ఉండకూడదు. తేమ ఉంటే ఆయిల్ ఎక్కువ పీలుస్తుంది, క్రిస్పీగా ఉండదు పప్పు. అప్పుడు తినడానికి అంత ఇంట్రెస్ట్ ఉండదు. మెత్తగా తినేటప్పుడు మెత్తగా అంత టేస్ట్గా అనిపించదు. మనం బాగా తుడుచుకున్నామంటే పప్పు బాగా క్రిస్పీగా లోపల గట్టిగా పలుకుగా చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ చేయడం అంటే చాలా ఇది చూడండి. ఇక్కడ చూపించినాం కదా, ఈ విధంగా అస్సలు తేమ అనేది లేకుండా చేతికి అంటుకోదు తేమ లేకపోతే. ఆ విధంగా అయితే బాగా వేసుకొని వీటిని అయితే తేమ లేకుండా తుడుచుకొని కొంతసేపు అయితే పక్కన పెట్టుకోవాలి. మనం చూడండి ఈ విధంగా బౌల్లో వేస్తే సౌండ్ రావాలన్నమాట. చూపిస్తాను చూడండి. అస్సలు బాగా సౌండ్ రావాలి. చూడండి ఇప్పుడు కదుపుతుంటే కూడా సౌండ్ వస్తుంది. చూడండి అస్సలు తేమ అనేది లేదు. పూర్తిగా తేమ అనేది లేకుండా తుడుచుకోవాలన్నమాట. అప్పుడే మనకి ఇది వేయించుకున్నప్పుడు తినడానికి క్రిస్పీగా బాగుంటుంది. ఇంకా వీటినైతే ఇంకా వేయించుకోవడానికి ఆయిల్ డీప్ ఫ్రై చేసుకోవాలి కాబట్టి ఆయిల్ అయితే కొద్దిగా వేసుకోండి. చూడండి మనకి ఇప్పుడైతే సౌండ్ వస్తుంది వేసినప్పుడు. చూడండి ఈ విధంగా సౌండ్ రావాలి. చూడండి అస్సలు తేమ అనేది లేదు. నార్మల్ మనకి ఎండిపప్పు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అయితే తేమ అనేది లేకుండా చేసుకోవాలి. ఇంకా ఆయిల్ కాగిన తర్వాత శనగపప్పులు అంత తేమ లేకుండా తెచ్చుకున్నాం కదా, కొద్ది కొద్దిగా వేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మంట హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పైన రంగు మాడిపోయి లోపల అనేది పచ్చిగానే ఉంటుంది. అందువల్ల మనం మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి పప్పు అనేది లోపలి వరకు బాగా కాలుతుంది. కాలినప్పుడు క్రిస్పీగా బాగా స్పైసీగా తినడానికి చాలా బాగుంటుంది. స్పైసీ అంటే మీరు తినే కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు పప్పు ఇక్కడ ఉడికేటప్పుడు వేగేటప్పుడు పైన పొట్టు ఇలాగ ఉబ్బుతూ వస్తుంది. అలాగ ఉబ్బుతూ వచ్చినప్పుడు అది వేగేదానికి బాగా కరెక్ట్గా రెడీ అవుతున్నట్లు ఉబ్బడం అయితే స్టార్ట్ అయింది. కానీ అయినా కూడా ఇంకా లోపల మెత్తగానే ఉంది. చూడండి ఇంకా మెత్తగానే ఉంది. చూడండి కొద్దిగా ఇలాగా పైన వైట్గా ఉంది కదా, ఆ సైడ్ అయితే ఉబ్బుతూ ఇలాగా పైకి ఆయిల్లో వేసినప్పుడు వేగిన తర్వాత అంతా పైకి ఈ విధంగా తేలుకుంటుంది అనమాట. ఈ విధంగా తేలుకున్నప్పుడు చూడండి ఇప్పుడైతే పలుకు అయితే కొంచెము వేగింది. మీరు కావాలంటే బాగా రంగు మారేంత వరకు పెట్టుకోవచ్చు. లేదంటే కొద్దిగా రంగు మారకుండా ఉన్నప్పుడే బాగా వేగిన తర్వాత కూడా పప్పు ఈ విధంగా ఆయిల్లో నుంచి పైకి తేలిందందుకే మనకు పప్పు అనేది బాగా వేగినట్టు అని అర్థము.
అప్పుడే తెలుస్తుంది మనకు పప్పు అయితే బాగా వేగిందని. ఈ విధంగా బాగా వేగిన తర్వాత వైట్‌గా ఉండే సైడ్ ఉబ్బినట్టు ఉంటుంది. అప్పుడైతే మనకు పప్పు అయితే బాగా వేగినట్టు అని అర్థము. ఈ ఉన్న పప్పంతా కొద్ది కొద్దిగా వేసుకొని ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసుకుంటూ రంగు అంటే ఇప్పుడు మనకు వేయించినప్పుడు ఒక రంగు ఉంటుంది. వాటిని ఆయిల్ నుంచి బయట తీసినప్పుడు అది ఇంకో కలర్‌కి మారుతుంది. కాబట్టి మనకు ఈ విధంగా కొద్దిగా పచ్చగా ఉన్నప్పుడే వీటినైతే తీసుకొని మొత్తము పక్కన పెట్టుకున్నామంటే మనకైతే కరెక్ట్‌గా సరిపోతుంది. చూడండి మనకి సౌండ్ కూడా వస్తుంది. ఇప్పుడు మనకి మీరు తినే టేస్ట్‌ని బట్టి సాల్టు, నెక్స్ట్ కారము, ఇంకా ఆమ్చూర్ పౌడర్ వేసుకోవచ్చు. పెప్పర్ సాల్టు అంటే పెప్పర్ పౌడర్, నెక్స్ట్ గరం మసాలా, ఇలాగా మీకు ఏమేమి ఇష్టమో అవన్నీ వేసుకోవచ్చు. అంటే స్పైసీనెస్కి తగినట్టు. నేను ఇక్కడ పిల్లోళ్ళు తింటారు కాబట్టి మసాలాస్ ఏం వేయలేదు. ఓన్లీ ఉప్పు, కారం మాత్రం లైట్‌గా వేసుకొని జస్ట్ స్ప్రింక్లింగ్ చేసుకున్నట్టు వీడియో క్లిప్‌లో చూసినాం కదా, ఆ విధంగా అయితే చేసుకున్నాను. నాకైతే సూపర్ అంటే సూపర్‌గా వచ్చింది. యాజ్ ఇట్ ఈజ్ ఇదే విధంగా ఫాలో అయిపోండి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుందన్నమాట. అస్సలు దీంట్లో చెప్పిన విధంగా అయితే ఫాలో అయ్యారంటే యాజ్ ఇట్ ఈజ్‌గా సూపర్‌గా వస్తుంది. వీడియోకి అయితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మరిన్ని వంటల వీడియోల కోసం అయితే సూర్యశ్రాజ్ వ్లాగ్స్‌ని అయితే ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నిజంగా టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ వచ్చింది. ఒకసారి ట్రై చేయండి. సూపర్ అంటే సూపర్‌గా ఉంటుంది. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.